చేయగలిందా బాబు? అవునండి. నేను కాఫీ కల్పిస్తాను. అయ్యో మీకెందుకండి శ్రమ? శ్రమ ఏమిటయ్యా, కోడల పిల్ల వచ్చే వరకు నేను సాయపడితే తప్ప? తప్పేం లేదనుకోండి. చూడు, ఒకసారి నేను పురిటికని పుట్టింటికి వెళ్ళినప్పుడు మా వారు. పురిటిగా? మీకు పిల్లలు లేరన్నారు? అబ్బా, నేను చెప్పేదంతా శాంతం వినవయ్యా. చెప్పండి. మా పెళ్ళైన కొత్తలో సరే 4 వాంతులు అయినాయ్యా. నెల తప్పిందివ్వడానికి కంగారు పడి పుట్టింటికి వెళ్ళాను. అంటే మీకు నెల తప్పలేదా? నెల తప్పలా, నా పెళ్ళము తప్పలా. తీరా చూస్తే తిన్న తరక్క అతీర్తి వాంతులు అన్నాడు డాక్టర్. అప్పుడు మీ బాబాయి ఇలాగే రోజు 12 సార్లు తెచ్చావమ్మా. ఎవరికండి? నీకేనయ్యా. నాకెందుకండి? అదేమిటి, కొత్తగా ఇంట్లో దిగావు కదా, హోటల్లో భోజనం చేస్తే ఆరోగ్యం చెడిపోతుందని నేనేదేమన్నా. లక్ష్మి, అయ్యో నా వంట వచ్చండి, నా వంట నేను చేసుకోగలను. వంకాయలు, దొండకాయలు, బెండకాయలు అన్ని తీసుకొస్తున్నా. సర్లేవయ్యా, మగాడంటే అలాగే ఉండాలి. మరి ఈ పూటకి నేను కూర వండుతానులే. అయ్యండి ఇలాదేమ్మా. అది సరే గాని బాబు, ఆషాఢ మాసం అని కోడల పిల్లని పుట్టింటికి పంపించావు, ఉత్తరాలైనా రాస్తున్నావా? రాయకేమండి, మీ కోడలు వారానికి 3 ఉత్తరాలు రాస్తుంది, నేను తిరిగి 6 ఉత్తరాలు రాస్తాను. సరిగ్గా మా వారిలాగానే వారు ఇంతే, వారానికి 7 ఉత్తరాలు రాసేవారు. ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండేవారు కాదు. ఏం మీ మీద అంత అనుమానమా? అనుమానం కదయ్యా, అభిమానం. చూడు బాబు, మా కోడల పిల్ల తెలుపా నలుపా? తెలుపండి, ఎంత తెలుపు. ఇప్పుడు ఈ కాఫీలో పాలు కోసం చూసారా, అంత తెలుపు. ఇక బుగ్గలు అంటారా, ఈ రంగులో ఉంటాయి, ఈ టమాటా రంగులో ఉంటాయి. నేను కూడా వయసులో ఉన్నప్పుడు అలాగే ఉండేదన్నట. మా వారు పదే పదే అంటుండేవారు. చూడు బాబు, మీ ఇద్దరు తీయించుకున్న ఫోటో ఒక్కసారి చూపించవయ్యా. ఫోటో ఫోటో మీరు తీసుకున్నారండి. అదేమిటయ్యా, మీ ఇద్దరు ఫోటో తీయించుకోపోవడం ఏంటి మరీ సోద్యం? అదే టైం ఏ టైం లేకుండా పోయిందయ్యా. ఈ రోజుల్లో పెళ్లి కాకుండానే ఆడపిల్లల ఫోటోలు పర్సుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. ఏమో బాబు, మా వారు మాత్రం నా ఫోటో ఎప్పుడు పర్సులో పెట్టుకుని తిరిగేవారు. ఇదో చూడు, అమ్మాయి ఒక్కటే తీసుకున్న ఫోటో ఉందా? ఉంది. ఏం బాగలేదు. పర్వాలేదు ఆయా, చూడటానికి పెద్ద బాగా తీసుకురా. లేదండి, ఆఫీస్ డెస్క్ లో ఉంది. ఇదిగో, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు అమ్మాయి ఫోటో తీసుకురాకుండా వచ్చావు, ఇల్లు ఖాళీ చేయాల్సిందే. ఫోటో తీసుకురాపోయినా ఇల్లు ఖాళీ. అదేం లేదులే బాబు, తప్పకుండా ఫోటో తీసుకురా, నాకు చూడాలని. అలాగే. ఎరా బ్రదర్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దొరికిన షావుకల్లా డల్ అయిపోయావు, విషయం ఏమిటి? సుబ్బమ్మ గారితో నాకు పెళ్ళైపోయిందని కోతల కోసం ఇల్లు అయితే సంపాదించాం గానీ మనం ఆడిన నాటకం అట్టకాలం నిలిచేటట్లేదురా. మన అబద్ధం అంత విగ్గా ఉందా? కాదు, ఆవిడ సతాయింపు మరీ స్ట్రాంగ్ గా ఉంది. రోజు నా పెళ్ళం ఫోటో చూపించమని ఒకటే గోల. ఓహో సింతేనా? ఇదేదో పెద్ద నిరుద్యోగ సమస్యలా ఫీల్ అయిపోతావు ఎందుకు? సాయంత్రం ఏదైనా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఎవరిదో ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి ఈవిడే నా పెళ్ళం చూపిస్తే పోలా? దాంతో నా సమస్య తీరిపోతుంది. ఏమిటి? అబ్బా, నాది గ్యారంటీ. యూ డోంట్ వరీ, బీ రెడీ. ఓకే, దట్స్ ఆల్. ఇది ఊళ్ళో చాలా ఫేమస్ స్టూడియో, మనకు కావాల్సిన వెరైటీస్ దొరుకుతాయి. కమాన్. హైదరాబాద్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. పంపిస్తాను. ఫోన్ లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అదే లేదండి, మిమ్మల్ని ఇద్దరిని కలిపి దిమంటారా, విడివిడిగా దిమంటారా, సగం దిమంటారా, ఫుల్ సైజ్ దిమంటారా? ఏ సైజు వద్దండి, మాకు అమ్మాయి ఫోటో కావాలి. చిన్నపిల్లలవా? కాదండి, పెళ్లికి ఎదిగిన పిల్లలవే. ఏమండి, నేనేమన్నా పెళ్లి వెళ్ళిపోయారని అనుకుంటున్నారండి? మీరు వచ్చేది ఫోటో స్టూడియో కండి. అందుకే అడుగుతున్నామండి, మాకు ఒక అందమైన అమ్మాయి ఫోటో చూపించండి. అందమైన అమ్మాయి ఫోటో అంతే. మీకు డ్రీమ్ గర్ల్ లైట్ ఫోటో చూపిస్తాను, చూడండి. డ్రీమ్ గర్ల్. ఇది డ్రీమ్ గర్ల్. ఇది తీసుకెళ్తే శుభం గారు నా వంటి మీద వాతలు పెట్టి ఇల్లు ఖాళీ చేస్తుంది. అది కరెక్ట్ అండి, ఇది మీరే ఉంచుకోండి, మేము చూసుకుంటాం. ఈ అమ్మాయి బాగుంది కదా? ఆహా, బాగుంటమే కాకుండా సంసార పక్షంగా ఉందా? ఇది తీసుకెళ్తే శుభం గారు ఈజీగా నమ్మించవచ్చు. ఏమండి, ఈ ఫోటో ఖరీదంతా? ఖరీదు గిరీదని అడుగుతున్నారు, ఇంతకీ మీరు ఎవరి తాలూకండి? తాలూకాలు జిల్లాలు మీకు ఎందుకండి, అనవసరం కదా. అది సరే అనుకోండి, మా రూల్స్ కు విరుద్ధంగా ఈ ఫోటోలు అమ్మకూడదు. అమ్మితే మా కొంప మునుగుతుంది. చూడండి, ఈ ఫోటోతో మా వాడి కొంప నిలబెట్టాలనుకుంటున్నాం గానీ మీ కొంప తీయాలనుకోవట్లేదండి. చూడండి, మీకేం గొడవ రాకుండా మేము చూసుకుంటాం. అసలు నేను ఖరీదు ఎంత చెప్పండి? ఈ క్యాబినెట్ సైజ్ అయితే 8 రూపాయలు, ఇంకా పెద్ద సైజ్ ఏదైనా? ఇంకా పెద్ద సైజ్ వద్దు, ఈ సైజ్ చాలు. ఇదిగో 10 రూపాయలు, 2 రూపాయలు చిల్లర కూడా అవసరం లేదు, వస్తాం. అమ్మాయి చాలా అందంగా ఉంది బాబు. ఈడేంటి, మీరు అమ్మగారు సన్నగా రాసుకుంటే ఇంకా బాగుంటారు. బాబు, అమ్మాయి పేరేంటి? పేరు 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 కరెక్ట్. అదేమిటి, నీకెలా తెలుసు? అంకుల్ పేరు కృష్ణ అయినప్పుడు ఆంటీ పేరు రాదా కదా. అండి, నేను బట్టలు మర్చిపోతున్నాను. అలాగే.
ఏమే లక్ష్మి, నా అంత అందంగా ఉంది కదే. అవును బామ్మ ఇలాగనే ఉంది. అబ్బాయి, ఈ ఫోటో తీసుకెళ్లి ఆఫీసులో పెడితే ఆ అమ్మాయికి దిష్టి తగలదు. మీరు మరీ పెద్ద దిష్టి తగినంత మొహం కాదులేండి. ఇదేంటి చిలకా గోరింకలే మీ ఇద్దరు ఫోటోలు పెట్టుకోక ఈ చిలకలే ఉంటాయా? నేను అన్నట్టుగా చిలకా గోరింకలు లాంటి వాళ్ళు కదండి, చిలకలు ఉంటే బెటర్ అని. ఏమైనా మీ ఫోటోలే పెట్టాలయ్యా. ఇక్కడ చూడు, ఇక్కడ అమ్మాయి ఫోటో, ఇక్కడ నీ ఫోటో పెడితే చాలా బాగుంటుంది. ఏది ఫోటో తీసుకురా, నేను పెడతాను. నా ఫోటో లేదండి. ఏడ్చినట్టుంది. వెంటనే వెళ్ళి ఫోటో తీయించుకో. నేను మా ఆయన కాపురం చేసే రోజుల్లో 57 సార్. ఇదిగో నువ్వు ఇలా బుద్ధాకారంగా ఉన్నావంటే 57సారి కాదు 507 సార్లు కూడా ఇలాగే చెప్తాను. వద్దండి. నువ్వు రేపు పొద్దున్నే వెంటనే వెళ్ళి ఫోటో తీయించుకున్నా, తెలిసిందా? ఇదిగో అంకుల్ మంచి హీరో పోస్ట్ తీసుకో. అలాగే అలాగే. అలాగే అలాగే కాదు. అన్నట్టు మర్చిపోయానయ్యో, రేపటితో ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది. అమ్మాయి నువ్వు వెళ్ళి తీసుకొస్తా, నన్ను తీసుకురామ్మా. నేను వస్తాను. ఎవరు వెళ్ళవలసిన లేదు. నేను ఒక ఉత్తరముఖి రాశాను అనుకోండి, రైమని వాలిపోతున్నా వాళ్ళు. అలాగా అయితే వెంటనే ఉత్తరం రాసేసాయి. అలాగే వచ్చి వాలిపోతుంది. మా ఇంటికి తొందరగా ఉంటుంది. వెంటనే రాసేయాలా? రాసిస్తానండి. తొందరగా రాయా. ఓ నాయన, ఈ ఆషాఢ మాసం ఎప్పుడే వెళ్ళిపోవాలా? ఏదైనా అధిక మాసం వచ్చి ఒక సంవత్సరం ఆగకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? రెడీ స్మైల్. కొంచెం నవ్వండి సార్. ఎలా వస్తున్నాయా నవ్వు? నేను ఎవరికి తీసుకుంటున్నాను ఈ ఫోటో. నువ్వు తీసి చెప్తాను. నేను తీయను సార్. ఏ ఏడు మొహాలు ఫోటోలు తీస్తే మా బిజినెస్ అవుట్ సార్. నువ్వు తీస్తావా లేకపోతే ఇంకో స్టూడియో కదా? తీస్తాను, కూర్చోండి, మీ ఇష్టం. రెడీ? గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. స్కూల్ వెళ్తున్నావా? అవును అంకుల్. నువ్వు కూడా ఫోటో తీసుకున్నావా? ఎలా ఉంది ఫస్ట్ క్లాస్. ఆంటీ ఫోటో? డబుల్ ఫస్ట్ క్లాస్. అంకుల్ రేపు నువ్వు మా ఇంటి భోజనానికి రావాలి. ఎందుకు? రేపు నా బర్త్డే అంకుల్. అరే వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అంకుల్. కానీ భోజనాలు మరి నువ్వే మా ఇంటికి రావాలి. వస్తాను కానీ వంట ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. నువ్వా? ఏదో నదేశం నాకు వంట చేత కదనా, దంచేస్తాను. మన చేతి పాక ఎలా ఉంటుందో నువ్వే చుట్టూ కానీ. నీతో పాటు మన ప్రకాష్ గారిని, వాళ్ళ ఆవిడ్ని, మన పెద్దమ్మ గారిని అందరినీ పిలిచేస్తున్నాను. బీ రెడీ ఫర్ మై డిన్నర్. థ్యాంక్ యూ అంకుల్. వెళ్ళొస్తాను. వెళ్ళి వాళ్ళ స్కూల్ టైం అవుతుంది. ఏ పెద్దమ్మ గారు? కోడల దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? వచ్చిందండి. వాళ్ళ నాన్నగారికి ఏదో గుండె నొప్పి వచ్చిందట, అందుకు రావడానికి వారం రోజులు పడుతుంది. మీరేం కంగారు పడుతుంది రాసింది. మరి నేను ఆఫీస్కి వెళ్ళరానా? వెళ్ళిరా నాయన. పాపం అమ్మాయికి ఎంత కష్టం వచ్చింది. ఇప్పుడు నా పిల్లల గురించి అయిపోయింది తప్ప వీడికి వేరే పనే లేదట్టు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటో చాలా బిజీగా ఉన్నావు. డ్యూటీ రా బాబు, డ్యూటీ. డ్యూటీ అంటే నాకు ప్రాణం తెలుసుగా నీకు. ఏడ్చావు గానీ రేపు నువ్వు మీ ఆవిడ నా ఇంటికి రావాలి. ఏమిటో Good morning, sir. ఏమిటి విశేషం? విశేషం ఏం లేదురా, సుబ్బమ్మ గారు వెనకాల తోకలా తిరుగుతుంది లక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. దాని పుట్టినరోజు. అందుకని నువ్వు మీ ఆవిడ మా ఇంటికి చీఫ్ గెస్ట్ గా వచ్చి మరి స్వయం పాకంలో రుచి చూసి నన్ను ఆనందింపచే ప్రార్థన. ఒరేయ్, ఆపు. నీకు నిజంగా వంట చేయడం వచ్చా లేక వంట నేర్చుకోవడం కోసం ఆమె ప్రయోగం చేస్తున్నావా? నలుడు భీముడు పేర్లు విన్నావా? తెలుసు. వాళ్ళిద్దరు నా శిష్యులు. ఓహో, సరే చూద్దాంగా.